ఏళ్ల తరబడి వ్యాపారాలు చేశారు. రాజకీయ పలుకుబడే వాడారా? వ్యాపారపు తెలివితేటలే వాడారా? వ్యాపార పరంగా ఉండేటటువంటి పరిస్థితులకు అనుకూలం వలన సంపాదించుకున్నారా? వందల కోట్లు, వేల కోట్లు, లక్షల కోట్లు సంపాదించినటువంటి యూరప్ దేశాల యొక్క సంపన్నులు ఈ మధ్య కాలంలో అరబ్ దేశాలకెళ్ళి సేఫ్ జీవితం గడుపుతున్నారు. ఎందుకని? వాళ్ళు ఉన్న దేశాల్లో ఎప్పుడో సంపాదించిన డబ్బుల మీద వచ్చే లాభాలకి కూడా ఇప్పుడు పన్నులు కట్టాల్సొస్తుంది. అలాగే ఇప్పుడు ఉన్నటువంటి డబ్బులకు కూడా పన్నులు కట్టాల్సొస్తుంది. 100కి 50, 60% తినేయాలనుకుంటున్నాయి ఆ దేశాలు. కాబట్టి ఇంత సంపాదిచ్చి ప్రభుత్వానికి ఇస్తూ మేపుకుంటూ మనం కూర్చుంటే ఎట్లాగా అన్నటువంటి ఉద్దేశంతో ఆ డబ్బులన్నిటిని ట్రాన్స్‌పోర్ట్ చేసేసుకుంటూ అరబ్ దేశాలకొచ్చి మంచి బిల్డింగులు కొనుక్కొని ఓ విలాసవంతమైన జీవితం ఎంజాయ్ చేస్తున్నారక్కడ. వాళ్ళకి తగిన విధమైనటువంటి స్వాగతం పలికాయి అరబ్ దేశాలు. దుబాయ్ కావచ్చు, సౌదీ అరేబియా కావచ్చు వీళ్ళంతా. ఇప్పుడు వాళ్ళందరూ కార్‌లేసుకొని ఒక దేశం నుంచి ఇంకో దేశానికి పారిపోతున్నారు. అందరూ ఇప్పుడు అమెరికన్స్ అయితే సైప్రస్ ఏది ఎయిర్ క్రాఫ్ట్‌లో సైప్రస్‌కి పారిపోయారు చాలామంది. చివరికి ఈళ్ళెళ్లి సైప్రస్ మీద దాడి చేశారు నిన్న. అందుకనినే ఇరానోళ్ళు సైప్రస్‌లో ఉన్న బ్రిటన్ బేస్ మీద ధ్వంసం చేసి మేము అక్కడి దాకైనా రాగలమని చెప్పారు. ఇప్పుడు సంపన్నులు ఒకటి ఒమెన్ వెళ్ళిపోతున్నారు. లేదా స్పెషల్ ఫ్లైట్స్ పట్టుకుని ఏది మన ప్రత్యేక ఫ్లైట్లు ఉంటాయి కదా! వీఐపీ ఫ్లైట్స్ అయి పుచ్చుకుని మళ్ళీ బ్రిటను, ఫ్రాన్సు అట్లాంటి దేశాలకి పారిపోతున్నారు.